హన్మకొండ జిల్లాలో హిడ్మా ఫ్లెక్సీ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వేలేరు మండలం షోడశపల్లిలో హిడ్మా ఫ్లెక్సీ పెట్టడం కలకలం రేపగా కొయ్యడ సురేష్ బుచ్చయ్యలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సెక్షన్లో 196, 353 సబ్క్లాస్ 1, సబ్క్లాస్ బి అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 8 సబ్క్లాస్ 2 కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిషేధిత సంస్థల్లోని వ్యక్తుల ఫ్లెక్సీలు పెడితే ఉపేక్షించమని ఏసీపీ ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. కాలం చెల్లిన మావోయిస్టు సిద్ధాంతాన్ని ఎవరూ సపోర్టు చేయొద్దని సూచించారు. సోషల్ మీడియాను చూసి మావోయిస్టులకు సానుభూతి తెలపవద్దని అన్నారు. దాన్ని మేము వెంటనే విచారిస్తే ఒక ఇద్దరు వ్యక్తులు అదే రోజు అంటే మొన్న రాత్రి అదే రోజు ఇద్దరు వ్యక్తులు దీన్ని పెట్టినట్టు తెలిసింది. వాళ్ళు ఎవరని చెప్పేసి వాళ్ళను విచారిస్తే తెలిస్తే ఒకతను కొయ్యడ సురేష్ అనే ఒక వ్యక్తి, అతనితో కూడా ఒక బుచ్చయ్య అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు. వాళ్ళంతా ముందు రోజు రాత్రి ఏదో ఒక లోకల్ పంచాయతీ దాంట్లో కూర్చున్నారట, ఇంత మంది ఆగారట. దాని తర్వాత ఈ యొక్క పోస్టర్ను ఇద్దరు కలిసి పెట్టినట్టు లోకల్లో ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్లో వెళ్ళి తీసుకొచ్చుకున్నట్టుగా అతని యొక్క మొబైల్ ఫోన్ చెక్ చేస్తుందంటే అతను గత 3-4 రోజులకి ఈ యొక్క ఇన్సిడెంట్ పేపర్లలో న్యూస్ పేపర్లలో మీడియాలో కథ రాస్తుంది కదా, అందులో తీసుకొని ఆ టెక్స్ట్ అంతా తీసుకొని దాన్ని కాపీ చేసుకొని దాన్ని తీసుకుపోయి ఈ రకంగా చేశాడని చెప్పి తెలిసింది. బట్ స్టిల్ మేము జనరల్గా చిన్న పవనైనా పెద్ద గర్తం కొట్టడం మాకు అలవాటు కాబట్టి వీఆర్ నాట్ క్యాజువల్, వీఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. అండ్ ఇలాంటి కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆ కాలం చెల్లిన సిద్ధాంతాలు వారి యొక్క పంత వారి యొక్క పద్ధతి అనేది చెల్లదు, అది ఆక్షేపణీయం, అది చట్ట ప్రకారం అది చెల్లదని చెప్పేసి అన్నాక దాని గురించి దశాబ్దాల కాలం పాటు విలువైన జీవితాన్ని భవిష్యత్తును నాశనం చేసుకొని చివరికి రియలైజ్ అయిపోయి కుప్పలు తెప్పలుగా దేశవ్యాప్తంగా బయటకు వస్తున్న ఈ తరుణంలో అలాగే కొన్ని చోట్ల ఎదురు కాల్పుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో అందులో ఎన్నో ఏళ్ళు పనిచేసిన వాళ్ళే ఈ కాలం చెల్లిన సిద్ధాంతాలతోనే వచ్చేది లేదు పోయేది లేదు అనవసరం.